మైటీ ప్రేక్షకులకి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలుగు వారందరికీ స్వాగతం అండి. ఈరోజు మహిళా దినోత్సవం. మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు. మై టీం తరఫున, నా తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున. ఈ వీడియో నేను ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి చేరడం కోసం చేస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు, నేను ఈ వీడియో మీకు చేరాలని చేయడం, దీని వెనకాల అసలు కారణం ఏంటంటే, నా మిత్రుడు, నా ప్రాణ స్నేహితుడు శ్రీ ఆకెన వీరస్వామి గారు. ఈయన స్వస్థలం పాలకొల్లు. బట్ ఈయన జాతీయ స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళినటువంటి వ్యాపారస్తుడు. మీ అన్నయ్య గారికి, అంటే చిరంజీవి గారికి చాలా సన్నిహితుడు. మీ అన్నయ్య గారు బావగారు అల్లు అరవింద్ గారు కూడా చాలా సన్నిహితుడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పాలకొల్లు టికెట్ ఈయనకి ఇచ్చి, తర్వాత చిరంజీవి గారు నుంచోవడం కోసం ఈయన తప్పించినటువంటి వ్యక్తి. అని మీకు గుర్తు రావడం కోసం చెప్తున్నాను. పాలకొల్లులో పెద్ద రైస్ మిల్ ఓనరు, ఒక చాలా ప్రముఖ పత్రిక నడిపించినటువంటి పాత్రికేయుడు, రాజకీయాల్లో, వ్యాపారాల్లో, అనేక రంగాల్లో చాలా నిష్ణాతుడు ఆకెన వీరస్వామి గారు. ఆయన కోసం ఎందుకు చేస్తున్నానంటే, ఆయన బిఆర్ నాయుడు గారు ఉదంతం బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆయన కాస్త మనస్తాపం చెందారు. నాకు వీరస్వామి గారు చాలా ప్రాణ స్నేహితుడు. మీకు చెప్పిన విధంగా ఆయన మనస్తాపానికి కారణం ఏంటంటే, బిఆర్ నాయుడు గారి మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ ఆయనకేదో వచ్చినట్టుగా, వైసీపీ పార్టీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఆయన మీద చేసినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. బిఆర్ నాయుడు గారికి ఆయనకు ఉన్నటువంటి సంబంధం, సన్నిహితత్వం నాకు బాగా తెలుసు. వాళ్ళిద్దరూ నాకు తెలిసిన బావా అని పిలుచుకుంటారు. ఇక్కడ నేను బిఆర్ నాయుడు గారిని సమర్థించడానికో, లేదా బిఆర్ నాయుడు గారికి జరిగింది తప్పో, ఆయన చేసిన తప్పో ఈ విశ్లేషణకు వెళ్ళట్లేదు సార్. నేను మీరు ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళలో కాస్తో కోస్తో నిబద్ధత, నిజాయితీ, ప్రజల పట్ల ఒక రకమైనటువంటి ప్రజా సంక్షేమం కోరుకునే వాళ్ళలో అతి తక్కువ మందిలో మీరు ఒకటి. భగవంతుడు చాలా తక్కువ మందికి ఇచ్చేటువంటి ఆ పాపులారిటీని మీకు ఇచ్చాడు. కేవలం 30 సినిమాలతోనే మీరు అంత పాపులారిటీ సంపాదించారు. ఇంకా మీరు అన్యదా భావించకపోతే మీకు విషయం ఏంటంటే, మీ అన్నయ్య గారి కంటే కూడా మీరు చాలా పాపులర్. భారతదేశంలో ఉన్నటువంటి సినిమా నటులు అందరిలోకి కూడా మీరు చాలా పాపులర్. మీ ఫ్యాన్స్ మీ నుంచి ఏమీ ఆశించకుండా అన్న చెప్తే ప్రాణాలు కూడా ఇచ్చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరి కెరీర్లు, వాళ్ళందరి బాగోగులు, యోగక్షేమాలు కూడా మీకు అవసరం సార్. అయితే బిఆర్ నాయుడు గారి ఉదంతానికి దానికి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు. ఇవాళ సోషల్ మీడియా విశృంఖలత్వాన్ని ఆపగలిగితే మీరే ఆపాలి సార్. సినిమాలో చూపించినట్టు, పురాణాల్లో, మన ఇతిహాసాల్లో చదువుకున్నట్టు ప్రతి హీరోకి ఒక విలన్ ఉంటాడు. అలాగే ప్రతి మంచి ప్రభుత్వానికి కూడా ఒక విలన్ ఉంటాడు. ప్రతిపక్షం రూపంలో ఆ విలన్ మీకు జగన్మోహన్ రెడ్డి రూపంలో కనిపిస్తున్నాడు. అంతటి నీచ నికృష్టమైన రాజకీయాలు చేయడం అనేది నా 55 ఏళ్ల జీవితంలో నేను చూడలేదు సార్. ఈ భారతదేశంలో నీచ నికృష్ట రాజకీయాలకి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళ నాన్న డిఎన్ఏలో ఆ కాంగ్రెస్ పార్టీ రక్తం మరి ఈయనకు కూడా వచ్చిందో తెలియదు. బిఆర్ నాయుడు మీద ఎలిగేషన్స్ చేస్తే కనీసం మినిమం ప్రూఫ్లతో చేయాలి వాళ్ళు. బిఆర్ నాయుడు గారికి అక్రమ సంబంధం ఉన్న విషయం నిజమే అనుకున్నా కొంతసేపు, ఆ బిఆర్ నాయుడు గారు వీడియోలో చూపించిన విధంగా ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించింది తిరుమల పుణ్యక్షేత్రంలో అయితే, కనీసం తిరుపతిలో అయినా అయితే, అంటే ఫుట్ హిల్స్ లో అయినా అయితే కొంతవరకు అందరం కూడా ఆలోచించేవాడు. అలా జరిగిందని చెప్పబడుతున్నటువంటి ఆ సంఘటన ఎక్కడో మణికొండ, హైదరాబాద్ లో జరిగింది. ఒకవేళ జరిగి ఉండుంటే గనక, దానికి కూడా సరైన సాక్ష్యాధారాలు లేవు. నేను చాలా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నేను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను సార్. అందరిలాగా వెంటనే నేను వీడియో రిలీజ్ చేయను. తిరుమల పుణ్యక్షేత్రంలో సప్తగిరి ఛానల్లో కూర్చుని పృథ్వీరాజ్ చేసినటువంటి ఆ నీచపు పనిని ఇవాళ బిఆర్ నాయుడు గారితో పోలుస్తున్నారు వైసీపీ ప్రముఖులు. సార్, వైసీపీలో పేర్ని నాని గారు చాలా వాగ్దాడి బాగుంటుంది అయింది. ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఒక హెడ్ మాస్టర్. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మేలితం అయిన తస్మై శ్రీ గురవే నమః అన్నారు. ఒక గురువు స్థానంలో ఉండి పేర్ని నాని పేరుతున్న అవాకులు చెవాకులుని మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? పేర్ని నానిని మీరు ఎందుకు స్పష్టంగా అడగలేకపోతున్నారు? సరే, పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు కదా, నేను నా పదవిని, చంద్రబాబు గారి పదవిని, లోకేష్ పదవిని కూడా త్యాగం చేసి మళ్ళీ మీ జగన్మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చోబెడతాను, ఆయన ఏం చేస్తాడో చెప్పని ఎందుకు అడగలేకపోతున్నారు? ఉచిత విద్యను ఇస్తాడా? ఉచిత వైద్యాన్ని ఇస్తాడా? ఉచిత న్యాయాన్ని ఇస్తాడా? కొన్ని వేల కోట్ల మందికి 20,000 పోయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఉనికిని కాపాడతాడా? వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడతాడా? తిరుమల పుణ్యక్షేత్రం యొక్క ధార్మికతను కాపాడతాడా? సనాతన ధర్మం యొక్క నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని కాపాడతాడా అని మీరు ఏ రోజు అడగలేదు సార్ పేర్ని నాని గారిని. ప్రమాదం మన కంటికి కనిపించేదే కాదు సార్, కనిపించని కోణం నుంచి కూడా ప్రమాదాలు పుట్టుకొస్తాయి. బిఆర్ నాయుడు గారు ఎటువంటి తప్పు చేయలేదు. అంటే తిరుమల క్షేత్రం పట్ల నేను ఆయన వ్యక్తిగత జీవితం జోలికి వెళ్ళట్లేదు, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి వేరే ఏదో వీళ్ళు చెప్పినటువంటి అక్రమ సంబంధం అలాంటి వాటి జోలికి నేను వెళ్ళట్లేదు సార్. తిరుమల పుణ్యక్షేత్రంలో బిఆర్ నాయుడు ఏ తప్పు చేయలేదు. అక్కడ కింది స్థాయి ఉద్యోగుల నుంచి నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు, పాత్రికేయ మిత్రులు చాలా మంది ఉన్నారు. ఈయన ఏ ఒక్కరోజైనా సరే పైన తిరుమల పుణ్యక్షేత్రం అయినటువంటి ఆ కొండపైన ఆయన గెస్ట్ హౌస్ లో కానీ, కింద తిరుపతిలో కానీ,
ఫుట్ హిల్స్ లో కానీ ఆయన ఏం చేసినా కూడా నేను అసలు ఇంత కూడా సమర్థించేవాడు కాదు. ఎందుకంటే తిరుపతి ఒక 100 కిలోమీటర్ రేడియస్ వరకు ఆ స్వామి ప్రభావం అలా కనిపిస్తూనే ఉంటుంది, ఒక ఆరాలాగా. ఆ పవర్ మామూలు పవర్ కాదు. మీ ఫ్యాన్స్ కి పవర్ స్టార్ పవర్ ఎలాంటిదో విశాల విశ్వానికి వెంకటేశ్వర స్వామి యొక్క పవర్ అలాంటిది. అటువంటి వాటి మీద కూడా నికృష్టమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి వైసీపీని మీరు ఎందుకు ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారు? ఎలక్షన్స్ తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ నిన్ను అధఃపాతాలను తొక్కేస్తానని మాట చెప్పి సగం వరకే తొక్కారు సార్ మీరు. జగన్ గుర్తు పెట్టుకో, అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మర్చిపోకో. వామనుడు బలి చక్రవర్తి నెత్తి మీద కాలు పెట్టి పాతాళాన్ని తొక్కేసిన తొక్కలేకపోతున్నారు మీరు. చేత కావట్లేదా? కాంప్రమైజ్ అయ్యారా? లేదా వేరే శక్తులు ఏమన్నా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయా? మా ఆకిన వీరాస్వామి గారు, ఆయన ఆవు గారిని పిలుచుకుంటారు అందరూ. ఆయన ఎందుకు బాధపడితే నేను ఎందుకు రియాక్ట్ అయ్యానంటే, ఆయన చాలా మంచి మనిషి. బిఆర్ నాయుడు లాంటి ఒక స్నేహితుడు, ఒక మిత్రుడు ఇలాంటి అపనిందలు పడుతున్నాడు అనేది ఆయనకు వచ్చినట్టు బాధ. ఒక 65 ఏళ్ల వయసులో ఆయన పడుతున్న బాధ నాకు ఒక రకంగా జ్ఞానాన్ని ఇచ్చింది. నిజమే కదా, ఒక వీరస్వామి లాంటి, నా మిత్రుడు లాంటి ఆవు గారే బాధపడుతుంటే ఈ భారతదేశంలో ఎంతమంది బాధపడుతున్నారు? వెంకటేశ్వర స్వామి పైన ప్రతిరోజు జరిగేటువంటి రచ్చ చర్చలు చూసి. లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఎక్కడిచ్చింది సార్? జడ్జిమెంట్ కాపీని తీసుకురమ్మని చెప్పండి వైసీపీ వాళ్ళు. క్లీన్ చిట్ ఇచ్చిందా? ఇక్కడ ఏమీ జరగలేదని. సరే, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఈ వీడియో ద్వారా మీకు నేను విన్నవించుకుంటుంది ఏంటంటే, మాలాంటి సామాన్యులు ఏమీ చేయలేము సార్. మాకు విషయాలు తెలిసినా కూడా మేము చేయలేం. కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, చాలా పవర్ లో ఉన్నారు, పవర్ఫుల్ అయినటువంటి పొజిషన్ లో ఉన్నారు. మీ కేంద్ర ప్రభుత్వంతో చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. ఒక్కసారి మీ వ్యక్తిగత కెపాసిటీని ఉపయోగించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఇళ్ల చుట్టూతా వైవి సుబ్బారెడ్డి ఎన్నాళ్ళు తిరిగాడో మీరు ఇన్వెస్టిగేషన్ చేయించండి సార్. ఢిల్లీలో వైవి సుబ్బారెడ్డి ఎన్నాళ్ళు మకాం వేశాడు, అక్కడ ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చాడు ఆ విచారణాధికారుల మీద, ఆ సిట్ అధికారుల మీద. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి సార్, కానీ నేను చేయలేదు, సామాన్యుడు. సుబ్బారెడ్డి సిట్ అధికారుల ఇంటికి వెళ్ళడం నేను చూశాను సార్, ప్రత్యక్షంగా నేను చూశాను. నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారుల ఇళ్ళకి వెళ్ళడం నేను చూశాను. ఈ సిట్ అధికారులను ప్రభావితం చేయడం కోసమే సుబ్బారెడ్డి సుమారు 6 నెలల పైన, వైవి సుబ్బారెడ్డి ఎక్స్ చైర్మన్ ఆఫ్ టీటీడీ 6 నెలల పైన ఢిల్లీలో ఉన్నాడు. 5 సంవత్సరాల పాటు హోరును భరించలేక జనాలందరూ మీకు ఇప్పుడు అధికారం ఇచ్చారు సార్. వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. బాధ్యతది మీ దయాజాలి కాదు సార్, మీ బాధ్యతది. ఎందుకంటే నేనున్నా నమ్మి వేయండి అంటేనే కూటమికి అందరూ ఓటేశారు సార్. రావణ యుద్ధం లాగా జరిగినటువంటి 2024 ఎన్నికల్లో 4% అధికంగా ఓటు వేసింది కేవలం మీరు చెప్పిన మాట వినే. చంద్రబాబు నాయుడు గారిని అంతకుముందు 3 సార్లు చూసాం మేము. ఆయనకి దక్షతల కంటే కొన్ని బలహీనతలు ఎక్కువైనాయని చెప్పి ప్రజలు ఆయన అప్పుడప్పుడు పక్కన పెట్టడం జరిగింది. కానీ మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట మీ ఫ్యాన్స్ తో పాటు సామాన్య జనం కూడా నమ్మి మిమ్మల్ని చూసి మీ ద్వారా మంచి ప్రభుత్వం వస్తుందని చెప్పేసి మొన్న 2024లో కూటమిని గెలిపించారు సార్. నరేంద్ర మోడీని చూసి కాదు, చంద్రబాబు నాయుడు చూసింది కాదు. ఆంధ్రప్రదేశ్ వరకు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ప్రభావం అంతగా లేదు, కేవలం మిమ్మల్ని చూసే ఓటేశారు సార్ పోయినసారి. మీ మాటలు నమ్మే ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో మీరు చెప్పినటువంటి ఈ డైలాగు అన్నిటికంటే పాపులర్ అయింది సార్. జగన్ నేను అధఃపాతాళం తొక్కేస్తాను, కానీ సగం తొక్కే వదిలేశారు మీరు. ఆ మిగతా సగం ఎప్పుడు తొక్కుతారా అని ప్రజలు వెయిట్ చేస్తున్నారు సార్. తిరుపతి పుణ్యక్షేత్రం అటువంటి చోట దువ్వాడ శ్రీనివాస్, మాధురి లాంటి వాళ్ళకి ఎంట్రీ ఇవ్వకూడదు సార్. ఇవాళ మహిళా దినోత్సవం సార్. మీరు ఒక్కసారి ఆలోచించండి, యావత్ మహిళా జాతి అవమానపడేటువంటి విధంగా ప్రవర్తించే దివ్యల మాధురికి తిరుపతిలో దర్శనం కల్పించడం అనేది మీ టీటీడీ పాలక మండలి నిర్ణయాల్లో తప్పుడు నిర్ణయాల్లో ఒక తప్పు నిర్ణయం సార్. ఆ దువ్వాడ శ్రీనివాస్ ఇంగిత జ్ఞానంతో కూడా లేదు, ఆవగించంత ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఆ మాధురి మాయలో పడి ఆయన ప్రపంచంలో ఎక్కడైనా ఏడవమనండి, ఏం ఏడ్చుకుంటాడు ఏడ్చుకోమనండి. నైతిక విలువలు 1% వెంట్రుక శాతం లేనటువంటి దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రెస్ మీట్లు తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో పెడతాడు సార్. అక్కడ పూసిన పూలు కూడా స్వామివారికే చెందాలనేటువంటిది పామరుడు కూడా తెలిసిన విషయం సార్. ఆ అడ్డగడికి అది కూడా తెలియదు. కేక్ కట్ చేసుకోవటాలు, ఆ రిలేషన్ అంటే మనకి ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే ఇద్దరికి కూడా విడాకులు మంజూరు చేయలేదు ఏ కోర్టు కూడా. మరి వాళ్ళిద్దరు భార్యాభర్తలు చలామణైపోవడం, తిరుమల లాంటి పుణ్యక్షేత్రానికి తరచూ వెళ్ళడం, వాళ్ళకి దర్శన సౌకర్యాలు కల్పించడం, ఏంటి సార్ ఈ భాగవతాలన్నీ? ఇటువంటి పాలన 5 సంవత్సరాల పాటు మేము భరించే అటువంటి రాకూడదు, మళ్ళీ అటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాకూడదు, దౌర్భాగ్య రోజులు రాకూడదనే మీ కూటమిని గెలిపించాం. అది కూడా మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటని నమ్మి. సరే, ఈ వీడియో నేను కృష్ణతేజ్ గారికి పంపిస్తున్నాను సార్. సార్ నంబర్ నా దగ్గర ఉంది. ఆయన మీకు ఈ వీడియోని చూపిస్తే సంతోషం సార్. లేదా ఈ వీడియోని చూసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు మీ నంబర్, మీ పర్సనల్ నంబర్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు మీకు పంపిస్తారు సార్. దయచేసి ఒక్క 5 నిమిషాలు నేను చెప్పినటువంటి మాటల మీద మీరు శ్రద్ధ పెట్టండి సార్. సార్, మిగతా పరిపాలన ఎలా ఏడ్చినా పర్వాలేదు సార్. తిరుమల పుణ్యక్షేత్రం యొక్క పవిత్రతని, ధార్మికతని కాపాడండి. తిరుమల పుణ్యక్షేత్రం ఇంకొకసారి రాజకీయాల్లోకి రాకుండా చూడండి సార్.
ప్రతిరోజు వివాదాల్లోకి రావడానికి వెంకటేశ్వర స్వామి సామాన్య మనిషి కాదు సార్. ఈ విశ్వాన్ని నడిపిస్తున్న కలియుగ దైవం. జ్వరం వచ్చిన వాడి దగ్గర నుంచి, జలుబు చేసిన వాడి దగ్గర నుంచి, ఒక పూట అన్నం అరగకపోతే కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కడు చెప్పలేని కష్టం, మృత్యు నోట్లోకి వెళ్తున్న వాడు కూడా స్మరించుకునేది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పేరునే సార్. దీనివల్ల పొంచున్న ప్రమాదం ఏంటంటే, ఇలా ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి మీద ఈ దౌర్భాగ్యులు చేసేటువంటి వీడియోలు సామాజిక మాధ్యమాలు చక్కర్లు కొట్టడం మూలంగా కొంత సందిగ్ధతలో ఉన్నటువంటి వాళ్ళకి వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం గురించి అపనమ్మకం ఏర్పడుతుంది సార్. రాబోయే రోజుల్లో తిరుమల పుణ్యక్షేత్రం మీద ఉన్నటువంటి ఆ భక్తి, మమకారం, ఆ తాదాత్మ్యత తగ్గుతూ వస్తాయి సార్ రాబోయే రోజుల్లో. దౌర్భాగ్య పనులు ఎన్ని చేసినా సరే అధికారంలోకి రావాలనే తపన తప్పిస్తే దీనివల్ల ప్రజలకి హాని కలుగుతుందనే ఆలోచన లేని పార్టీ సార్ వాళ్ళది. అటువంటి నీచులు రాజకీయాల్లోకి రావడానికి చంద్రబాబు నాయుడు గారి చేతకాని తరం మాత్రమే కారణం సార్, వేరే ఏమీ లేదు. అక్కడ తెలంగాణలో కేసీఆర్ లాంటి వాడు రావడానికి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టే జనం మిమ్మల్ని చూసి ఓటేశారు ఈసారి. నేను చూసుకుంటాను అని మీరు ఇచ్చిన హామీ. పవన్ కళ్యాణ్ గారు దయచేసి మా ఆకేని వీరస్వామి గారు లాంటి వాళ్ళు, ఆబు గారు లాంటి వాళ్ళ రోదనని మీరు పరిగణలో తీసుకోండి సార్. ఆకేని వీరస్వామి గారి గురించి, అంటే మా ఆబు గారి గురించి మీ అన్నయ్య చిరంజీవి గారిని అడిగినా చెప్తారు, అల్లు అరవింద్ గారిని అడిగినా చెప్తారు, బిఆర్ నాయుడు గారిని అడిగినా చెప్తారు. సార్ ఒక చిన్న మాట, పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ప్రజల అస్తిత్వంతో ఆడుకుంది, ప్రజల ఆస్తులతో ఆడుకుంది, ప్రజల మనోభావాలతో ఆడుకుంది, ప్రజల రక్షణతో ఆడుకుంది, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంది, ప్రజల జీవితాలతో ఆడుకుంది, అన్నింటినీ భరించారు. కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అస్తిత్వంతో, ఆ ధార్మికతతో ఆడుకుంటే మాత్రం ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు కల్పించుకోవాలి సార్. మీలాంటి వాళ్ళు తప్ప వేరే ఎవరి వల్ల కాదు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే, ఏ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినా సరే, వాళ్ళ అధికారం, వాళ్ళ స్థాయి, వాళ్ళ హంగు, ఆర్భాటాలన్నీ కూడా రాష్ట్రానికే పరిమితమై ఉంటాయి. కానీ ఆ భగవంతుడు మీకు కేంద్రంలో కూడా చాలా బలమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి మనసులో కూడా చాలా సుస్థిరమైనటువంటి స్థానాన్ని మీకు ఇచ్చాడు. దయచేసి మీ శక్తి మేర ఈ సమస్యకి పరిష్కారం చూపించండి. థ్యాంక్ యూ.